మొట్టమొదట నా దృష్టిని ఆకర్షించిన వార్త హాకీ వరల్డ్ కప్ జరగబోతోంది అని చెప్పి చాలా, ఎందుకంటే హాకీ మనకి మన మన గేమ్, మన జాతీయ గేమ్. జాతీయ క్రీడ. హాకీలో ఈ మధ్య కాలంలో ఇండియన్ టీమ్స్ పర్ఫార్మెన్స్ చాలా వండర్ఫుల్ గా ఉంది. అంటే అటు మెయిల్ టీమ్స్ కావచ్చు, ఫీమేల్ టీమ్స్ కావచ్చు. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా హాట్ ఫేవరెట్స్ అని మనం చెప్పలేం కానీ, బట్ మెడల్ కొట్టే సత్తా ఉన్న టీం దిగబోతుంది. అండ్ ఈ సందర్భంలో నేను పద్మశ్రీ ఒలింపియన్ మన హాకీ ముఖేష్ కుమార్ గారికి ఫోన్ చేయబోతున్నాను. ముఖేష్ కుమార్ గారు ఫోన్ ఎత్తితే చూద్దాం, ఆయన్ని పలకరిద్దాం తప్పకుండా. ఆయన కూడా జెండా వందనానికి వెళ్తున్నట్టు చెప్పారు కొద్దిసేపు క్రితం ఆయన కాంటాక్ట్ అవుతే. రైట్, సో హాకీ పండుగ వచ్చేసింది అనమాట. పద్మశ్రీ ముఖేష్ కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్, శుభోదయం ముఖేష్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మీకు కూడా సేమ్ విషెస్ సార్. మీరు జెండా వందన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు. మా కోసం మా ఫోన్ పికప్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, ముఖేష్ కుమార్ గారు, మాకు హాకీ పండుగ వచ్చింది, చాలా సంబరంగా అనిపిస్తోంది. హాకీకి మళ్ళీ పూర్వ వైభవం తిరిగి వస్తోంది. అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు సార్. ఈ చక్ దే ఇండియా గురించి చెప్పండి. అవునండి, కరెక్టే అండి. ఎందుకంటే రీసెంట్లీ లాస్ట్ మంత్ మన ఇండియన్ హాకీ ప్రో లీగ్ లో పెద్ద చాలా మంచి టీమ్స్ ని కూడా అప్సెట్ చేసింది, గెలిచింది. దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందండి. హర్మన్ ప్రీత్ సింగ్ ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాప్టెన్సీ అయ్యాడు. ఒక టీమ్ ని ఒక సెట్, ఒక కాన్ఫిడెన్స్ గా వచ్చాడనమాట. ఎందుకంటే ఒక కెప్టెన్ ఒక మంచి లీడర్షిప్ లో చేస్తే మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ మళ్ళీ అవుట్పుట్ కూడా మంచిగా ఇస్తున్నారు అనమాట. లీగ్స్ లో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తప్పకుండా ఈ వరల్డ్ కప్ లో, ఎందుకంటే మనం డీ పూల్ లో ఉన్నాం, అందులో పాకిస్తాన్, నెదర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ ఉందన్నమాట. ఇది తప్పకుండా మనం పూల్ క్వాలిఫై అయ్యి ఆ ఫైనల్స్ లో కూడా మంచి అచీవ్మెంట్ చేస్తామని అనుకుంటున్నాం. ఎందుకంటే మన దగ్గర హర్మన్ ప్రీత్ సింగ్, ఇంకా అమిత్ రోహిత్ దాస్, తర్వాత ఒక డిఫెండర్ జుగరాజ్ సింగ్ అని ఒక తను ఉన్నాడండి. మంచి డ్రాక్ ఫ్లిక్కర్స్ అండి. ఎందుకంటే ఈ హాకీలో అన్ని షార్ట్ కన్ల మీద డిపెండ్ అవుతుంది. తప్పకుండా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసి ఇంకా మన ఇండియా మళ్ళీ గ్లోరీని ఒలింపిక్స్ లో 8 మెడల్స్ కాకుండా వరల్డ్ కప్ లో కూడా ఇది క్యారీ చేస్తారనేసి నేను అనుకుంటున్నానండి. ముఖేష్ గారు, నేను కేశవ్ అండి మాట్లాడేది. సార్, ఈ ఉమెన్ టీమ్ గుడ్ మార్నింగ్ సార్. ఉమెన్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో చాలా టీమ్స్, అంటే మన ఇండియన్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పర్ఫార్మెన్స్ అనేది ఒక పీక్ లెవెల్ చూపించారనే అభిప్రాయం ఉంది. సో ఉమెన్ టీమ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటారు. ఈసారి ఎట్లా ఉంటుంది? కరెక్ట్ అండి. ఉమెన్స్ టీమ్ లీగ్ లో కూడా ఛాంపియన్ అయిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లీగ్ లో అంటే మోస్ట్ ఆఫ్ ది టాప్ టీమ్స్ వస్తాయి, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, మన ఏషియన్ కంట్రీస్ లో కూడా. అది దాన్ని బీట్ చేసి నంబర్ 1 ఉమెన్స్ అయిందంటే నేను కూడా అప్సెట్. ఎందుకంటే 2-3 మంత్స్ నుంచి ఒక ఫారెన్ కోచ్ వచ్చి మన టీమ్ ని స్ట్రాంగ్ పాయింట్ ని కొంచెం ముందు పెట్టి వాళ్ళ ప్లేయర్ ని కాన్ఫిడెన్స్ పెంచాడండి. నేను కూడా అప్సెట్ అయ్యానండి. ఎందుకంటే ఉమెన్స్ టీమ్ లీగ్ లో ఛాంపియన్ కావడం ఇస్ రియల్లీ వండర్ఫుల్ అండి. యా, అంటే చాలా ఎక్సైట్ అయిపోయారు ముఖేష్ కుమార్ గారు. సార్, మీకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తప్పకుండా మనం అతి త్వరలో కలుద్దాం సార్, సుదీర్ఘంగా దీనిపై మాట్లాడుకుందాం. ధన్యవాదాలు సార్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్ సార్, సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో అంటే హాకీ టీమ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇది నేషనల్ గేమ్. ఎప్పుడు దృష్టి పెట్టలేదని ఒక బాధ ఉండేది. ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ముఖేష్ గారు కూడా చెప్తున్నారు. ఇంకోటి స్పోర్ట్స్ లోనే ఇంపార్టెంట్ మ్యాటర్, మన లక్ష్మణ్ హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని చాలా గర్వంగా చెప్పుకుంటాం. BCCIకి డైరెక్టర్ కాబోతున్నారు అనేది ఒక న్యూస్. ఏమంటారు దీని గురించి? అంటే జనరల్ గా లక్ష్మణ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్, అంటే ప్లేయర్ గానే కాకుండా ఆయన నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేయడంలో ఆయన టెక్నిక్ చాలా బాగుంది, ఇంపాక్ట్ చూపించింది ఈ మధ్యకాలం. మళ్ళీ BCCI లోకి ఒక కీ రోల్ లోకి వెళ్తున్నారు. ఆయన షిరిడి సాయి భక్తుడు తెలుసా? అపర భక్తుడు అసలు. అంటే ఇది కొంతమందికి తెలుసు. ఆయన కొన్ని చాలా మంచి ఆల్బమ్స్ చేయించారు షిరిడి సాయిబాబా వారి మీద. సో అది ఇలా ఈ విధంగా మనం చూస్తే అయితే మామూలు మనం క్రీడా వార్తలతో మొదలు పెట్టాము. తప్పకుండా అయితే క్రీడలు జై భారత్ జై హో అని చెప్పారు కాబట్టి స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక పాజిటివ్ నోట్ తో మొదలు పెట్టాము.